ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే ఫీజు రియంబర్స్‌మెంట్ పెండింగ్ అమౌంట్ అనేది ఇంకా జత చేయబోతున్నారంట. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన వీడియోలోకి వచ్చేస్తే ఫీజు రియంబర్స్‌మెంట్ అదే జ్ఞానభూమి వెబ్సైట్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఇయర్‌ది స్కాలర్‌షిప్ పడిందా లేదా అనేది తెలుస్తది. అండ్ నెక్స్ట్ మరి లాస్ట్ ఇయర్‌ది 2023, 2024 బ్యాలెన్స్ అమౌంట్ ఎవడేస్తారని చాలామంది అడగొచ్చు. మీ దగ్గరున్న సచివాలయంలోకెళ్ళి ఇలాంటి అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. మీ సచివాలయాల దగ్గర ఉంటాయి కదా, మీ వార్డు సచివాలయాల దగ్గరికెళ్ళి మీరు లాస్ట్ ఇయర్ ఫీజు కట్టిన రిసిప్ట్లు ఉంటాయి కదా, కాలేజ్ ఇస్తారు కదా కాలేజీ వాళ్ళు, ఆ రెసిప్ట్లు పట్టుకొని సచివాలయంకి వెళ్ళి అది చూపించి అప్లికేషన్ ఫిల్ చేస్తే ఆ పెండింగ్ అమౌంట్ అనేది మీ బ్యాంక్లోకి అయితే వేస్తారు. అని నేను ఇక్కడ లేను, మరి నా సచివాలయం ఎక్కడో నాకు తెలియదు అంటే మీ మదర్ ఉన్నా పర్లేదండి, స్టూడెంటే ఉండక్కర్లేదు, మదర్ ఉన్నా పర్లేదు, అక్కడ బయోమెట్రిక్ అనేది వేయించుకుంటారంట. బయోమెట్రిక్ వేయించుకున్న తర్వాత మీ ఫీజు రిసిప్ట్లు అవన్నీ చూపించి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫుల్గా డీటెయిల్స్ అనేది మీరు కరెక్ట్గా ఇచ్చినట్లయితే మీ బ్యాలెన్స్ అమౌంట్ అనేది మీ బ్యాంకులో క్రెడిట్. ఫీజు రిసిప్ట్లు ఎందుకు అని అంటే మీరు కట్టారా లేదా, కట్టకపోతే కాలేజ్కి వెళ్తుంది, కడితే మీకు వస్తుంది అని తెలుసుకోవడానికి ఫీజు రిసిప్ట్ అనేది సచివాలయంలో చూపెట్టాడు అంతే. అని మరి ఈ ఇయర్ అమౌంట్ అని ఈ ఇయర్ అమౌంట్ అనేది జ్ఞానభూమి పోర్టల్లోనే మీరు చూసుకుంటే తెలుస్తుంది. ఎంత పడుతుంది, ఎలా పడుతుంది అవన్నీ చూసుకోండి. మీరు ఇంకా లాగిన్ అవ్వకపోతే లాగిన్ అయ్యి ఇప్పుడు చూసుకోండి. ఇంకా అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా కమెంట్ సెక్షన్లో వేసండి, కమెంట్లో వేసండి.